గుడ్ మార్నింగ్ లీడర్స్, మైసెల్ఫ్ మణికంఠ శ్రీనివాస్, వెస్టీజ్ స్టార్ డైరెక్టర్. సో ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అది వెస్టీజ్ స్పిరులినా. సో మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. సో ఒక కోట్ల కణాలకి జీవం ఇవ్వడం ద్వారా మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. దాన్ని సెల్ నరిష్మెంట్ థెరపీ అంటారు, కణ పోషణ చికిత్స అంటారు. ఈ ప్రోడక్ట్ మన శరీరంలో ఆ కణాలని పోషణ చేసే విధంగా పనిచేస్తుంది. ఈ స్పిరులినా అనేది సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారు. సో ఈ సముద్రపు నాచు కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా మన భూమిలో ఈ యొక్క సముద్రపు నాచు అయితే ఉంది. సో అయితే దీన్ని డబ్ల్యూహెచ్ఓ అండ్ యుఎస్ఎఫ్డిఏ వంటి ఆరోగ్య సంస్థలు దీన్ని ప్రపంచపు అత్యుత్తమ ఆహారంగా దీన్ని గుర్తించడం జరిగింది. అది ఫ్యూచర్ ఫుడ్గా కూడా వీటిని ఈ యొక్క స్పిరులినాని గుర్తించడం జరిగింది. సో ఎందుకు దీన్ని గుర్తించడం జరిగింది అంటే, సో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, అదేవిధంగా విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఏ, బిసి ఇలాగా డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే మన తీసుకునే ఆహారం ఉండాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్ని విటమిన్స్, మినరల్స్ మనం తీసుకోవటం కావట్లేదు. సో అందుకని స్పిరులినా అనేది మనం ఆహారంతో పాటు దీన్ని తీసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు స్పిరులినా ఎలా పనిచేస్తుంది? అంతరిక్ష వ్యోమగాములు వాళ్ళ యొక్క అంతరిక్ష ప్రయోగాల్లో వాళ్ళ ఆస్ట్రోనాట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్న ఆహారంలో 70% ఆహారం స్పిరులినానే ఉంటుంది. సో అదేవిధంగా సుమారు అసలు దీన్ని ఇంత సూపర్ ఫుడ్ ఉందని ఎప్పుడు గుర్తించారంటే, 40 సంవత్సరాల క్రితం మెక్సికో, సెంట్రల్ ఆఫ్రికా ప్రాంతంలో చాలా మంది 120 సంవత్సరాల నుంచి 130 సంవత్సరాల వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా లైఫ్ కూడా చాలా ఆరోగ్యంగా లీడ్ చేస్తున్నారు. ఎందుకు లీడ్ చేస్తున్నారని శాస్త్రవేత్తలు వారి మీద పరిశోధన చేస్తే, సో అందులో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ స్పిరులినా అనేది వాళ్ళు సముద్రంలో దొరుకుతున్నది, రెగ్యులర్గా తింటున్నారు. అయితే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వాల్యూ, సాంప్రదాయ వ్యవస్థలో దీన్ని వాళ్ళ ఆహార అలవాటుగా దీన్ని చేసుకున్నారనమాట. అప్పుడు ప్రపంచం దీన్ని గుర్తించి దీన్ని ఎక్కువ తయారు చేయడానికి ముందుకు వచ్చింది. సో దీంట్లో మనకి ఐరన్ కంటే 20%, ఖర్జూరం కంటే 20% ఎక్కువ ఐరన్ ఉంటుంది. అదేవిధంగా సోయా కంటే 30% ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. క్యారెట్ కంటే ఎక్కువ 50% బీటా కెరోటిన్ ఉంటుంది. సో ఇలాంటి ప్రోటీన్ మనం ఫుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలనుకుంటే సాధారణంగా మనం చాలా నట్స్ తీసుకోవాలి. వాళ్ళంత హై న్యూట్రిషన్ చికెన్స్, మటన్స్ ఇలాంటివి చాలా ఎక్కువ తీసుకోవాలి. పాలు, డిఫరెంట్ కూరగాయలు. కానీ స్పిరులినా అయితే మనకు 1 గ్రామ్ స్పిరులినా తీసుకుంటే మనకి 1 కేజీ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ మనకు వస్తాయో, ఈ యొక్క స్పిరులినా తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ స్పిరులినా తీసుకుంటే కూడా మనకు అంత న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. సో ఈ ప్రోడక్ట్ అనేది దాదాపు మనకి ఈ ప్రోడక్ట్ కాస్ట్ మీరు చూసుకుంటే కనుక 380 రూపీస్ ఈ ప్రోడక్ట్ ఉంటుంది. అంటే దీంట్లో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. సో పర్ క్యాప్సూల్ 3.5 to 4 రూపీస్ ఉంటుంది. అంటే ఒక రోజుకి 8 రూపాయలు, అంటే ఉదయం సాయంత్రం కలిపి రోజుకి 8 రూపాయలు మనం స్పెండ్ చేస్తే మనకి ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇది క్యాన్సర్ నివారణ కూడా ఈ యొక్క స్పిరులినా ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి దీన్ని తీసుకోవచ్చు. సో ఇది అన్ని మన వెస్టీజ్ మార్కెటింగ్ నుంచి సెంట్రల్ ట్రయల్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్స్ అన్నింటిలో కూడా క్లినికల్ ట్రయల్స్ని అప్రూవ్ చేసి, క్లినికల్ ట్రయల్స్ కూడా దీంట్లో అప్రూవల్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంది ప్రయోగించి దీన్ని వాడచ్చు. సో ఓవరాల్ ఇమ్యూనిటీ అండ్ హెల్త్ బిల్డ్ చేయొచ్చు దీని ద్వారా అని చెప్పి గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఈ స్పిరులినా ఇచ్చిందనమాట. సో అతి తక్కువగా లేదు, రోజుకి 8 రూపాయలు మినిమం ఖర్చుతో, అంటే ఒక మంచి కప్పు టీ తాగితే కూడా 20 రూపాయలు అవుతుంది. దానికంటే తక్కువలో కూడా మనకి ఎన్నో పోషకాలని ఈ స్పిరులినా అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఇటువంటి ప్రోడక్ట్ని వాడండి, ఆరోగ్యంగా ఉండండి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.